కాకుండా ఇలా మ్యూకస్ రిమూవర్స్ అయితే చాలా బెటర్. క్రీమ్స్ యూజ్ చేస్తాను అనమాట, ఏది నాకు మంచి రిజల్ట్ ఇవ్వలేదు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అభినవ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు వింటర్ మస్ట్ హ్యావ్స్తో వస్తానని చెప్పాను కదా, బేబీవి. ఈ ప్రోడక్ట్స్ ఉంటే మనకి లైఫ్ చాలా చాలా అనలేను, కొత్త గొప్ప బెటర్ అవుతుంది అనమాట. బేబీతో హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటుంది కదా, మనకు కూడా కొన్ని ప్రోడక్ట్స్ మన కోసం అని వచ్చాయి. సో అవి మన దగ్గర ఉంటే ఏంటంటే కొంచెం మనకి సేఫ్ సైడ్లో ఉంటాము అని చెప్పేసి నాకు అవసరం వచ్చినప్పుడల్లా కొద్దిగా తీసుకున్నాను అనమాట. సో అవన్నీ నేను మీకు గ్యాదర్ చేసి చెప్తున్నాను. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. సో డెఫినెట్గా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అన్నట్టు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ మొత్తం కూడా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంటే వస్తుంది. సో అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా షేర్ కూడా చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనకి వింటర్లో బేబీకి ఒక మంచి సోప్ ఉండాలి. మంచి సోప్ అని ఎట్లా అనుకుంటాము అని అంటే మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉన్న సోప్ అనమాట. మనకిప్పుడు చాలా మనము చూస్తూ ఉంటాం సోప్స్, కానీ మనము బేబీ బాడీ చాలా సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ అనేది. సో వాళ్ళకి మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉన్న సోప్ అయితే కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వరకు కూడా వాళ్ళ స్కిన్ పాడకుండా ఉంటుంది అనమాట. సో అందుకని డెఫినెట్గా మంచి సోప్ యూజ్ చేయాలి. మంచి సోప్ చాలా కాస్ట్లీ ఉంటుంది అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇట్లా సెటాఫిల్ సోప్ అయితే చాలా నాకు బెటర్ అనిపిస్తుంది అనమాట. కానీ చాలామంది దగ్గర విన్నా చాలా కాస్ట్లీ ఉంటుంది అని చెప్పేసి. అవును, అది నిజమే, 200 రూపీస్ ఉంటుంది ఒక బార్. కానీ మనం ఇలా ఫస్ట్ ట్రై కానీ మీషో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా కాంబో ప్యాక్స్ తీసుకొని పెట్టుకుంటే, అంటే కాంబో ప్యాక్స్ అంటే ప్యాక్ ఆఫ్ 5 ప్యాక్ ఆఫ్ 6 అట్లా వస్తాయి. ఒక్కొక్కసారి సేల్ నడుస్తుంది అనమాట వాటి మీద కూడా. అలాంటప్పుడు మనం కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా మంచి ప్రైస్కి వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో అలాంటి డీల్స్ ఏమైనా వచ్చినప్పుడు పోస్ట్ చేసేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా నీడ్ ఉంది అని అంటే వాళ్ళు అప్పుడు కొనేసుకోవచ్చు. అండ్ ఇది ఫస్ట్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బేబీకి ఎవ్రీడే కూడా స్నానం చేసిన తర్వాత వింటర్లో పక్కా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది కూడా సెటాఫిల్దే. ఇవి అన్నీ యూఎస్ బ్రాండ్స్ వాడుతున్నారు అని మీరు అనొచ్చు, కానీ ఎందుకు యూఎస్ బ్రాండ్స్ వాడుతున్నానంటే అక్కడ వాళ్ళకి స్కిన్ అనేది చాలా ఎక్కువ డ్రై అవుతుంది, బేబీకే కాదు ఎల్డర్స్ పెద్దవాళ్ళకు కూడా. సో అలాంటప్పుడు అంత సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్స్ అక్కడ ఉంటాయన్నమాట. ఇండియాలో మనకేం స్కిన్ అంతా డ్రై అవ్వదు, ఓన్లీ బేబీస్కి. టూ మచ్ డ్రై అనేది కొన్ని బాడీస్కి అవుతుంది, కానీ అక్కడ అందరికీ అవుతుంది. సో ఇలాంటి బ్రాండ్స్ ఏంటంటే తీసుకుంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది మనకి అని చెప్పేసి తీసుకోవడము. ఇది అంటే మామూలువి కూడా తీసుకోవచ్చు, కానీ డైలీ 2-3 టైమ్స్ రాయడం కన్నా ఒక్కసారి ఇది తీసుకొని ఒక్కసారి అప్లై చేస్తే డే అంతా కూడా మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దెన్ ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళకి కోల్డ్ ఫీవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, సో అందుకని కోల్డ్ రోల్ ఆన్ తీసుకున్నా. ఈ కోల్డ్ రోల్ ఆన్ బేబీ ఆర్గానో వాళ్ళది మంచి ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది అనమాట. ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రోడక్ట్. కొద్దిగా మీకు ఇనీషియల్గానే కొంచెం నోస్ బ్లాక్ అవుతుంది వస్తుంది అట్లా కోల్డ్ వస్తుంది ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వెంటనే ఇది కొంచెం అప్లై చేసేసారు వాళ్ళ క్లాత్స్ పైన, ఇక్కడ జస్ట్ క్లాత్స్ పైన ఇక్కడ అట్లా అప్లై చేసేస్తే మొత్తం మంచిగా అది పోయి నోస్ అనేది బ్లాకేజ్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. అదైతే చాలా 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 హెల్ప్ అయింది నాకు, ఎందుకంటే పిల్లలకి ఊరికే కోల్డ్ అనేది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది కదా. దెన్ థర్మోమీటర్, ఎందుకంటే కోల్డ్ అయినప్పుడు మనకు చాలా భయం వేస్తుంది. అంటే వాళ్ళకి ఎట్లా ఉంది ఏంటి, వాళ్ళు మిల్క్ తాగరు, క్రాంకీగా చేస్తారు. డాక్టర్స్ని అడిగితే వాళ్ళు ఫస్ట్ మనల్ని క్వశ్చన్ చేసేది ఏంటంటే టెంపరేచర్ ఎంత ఉంది అని. ఇన్ కేస్ టెంపరేచర్ హై ఉందనుకోండి ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి, బేబీ దగ్గర రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి కోల్డ్ వల్ల నోస్ బ్లాక్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి స్వాలో చేయలేకపోతారు అనమాట. సో అలాంటి కేసెస్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. అట్లా కాకుండా ఇలాంటివి మనం ఉంచుకుంటే మన దగ్గర కొంచెం రిలీఫ్ ఉంటుంది. అట్లానే మ్యూకస్ రిమూవర్ అని నాజల్ ఆస్పిరేటర్ అని దొరుకుతుంది అనమాట. కొంచెము నంజు అలా మ్యూకస్ రాగానే ముక్కులోకి మీరు తీసేసుకొని ఇలా పెట్టి తీస్తే మ్యూకస్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మనకి ఆ మ్యూకస్ని మీరు వదిలేసారనుకోండి, అది లోపలికి వెళ్ళి కాఫ్ లాగా మారి దగ్గు వచ్చేసి అసలు వాళ్ళు పడుకోలేకపోతారు, పడుకుంటే దగ్గు వచ్చేస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇలా మ్యూకస్ రిమూవర్స్
అయితే చాలా బెటర్ అనమాట. ఇది ఉంచుకుంటే మనకి అది వెంటనే కొంచెం రాగానే తీసేస్తే వాళ్ళకి ఎక్కువ సివియర్గా అవ్వకుండా ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో ఆ కేర్ మనం తీసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే కొందరు పిల్లలకి మాత్రమే అవుతూ ఉంటుంది, ఇయర్లో వ్యాక్స్ వచ్చేస్తుంది అనమాట చలికాలము. సో అలాంటప్పుడు ఇది ఇట్లా ఇది చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇయర్ వ్యాక్సింగ్ క్లీనర్ ఉంటుంది, ఇలా క్లీనర్ ఉంటుంది అనమాట. దీనికి ఒక చిన్న లైట్ కూడా వస్తుంది, ఆన్ చేస్తే బటన్ ఆన్ చేస్తే ఇది పెట్టేసి మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్పాచులా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇలా అని ఓపెన్ చేసి ఇట్లా స్పూన్ లాగా తీసేయచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, మనకు కూడా హెల్ప్ అవుతుంది ఇది, చిన్నపిల్లలకనే కాదు స్పెసిఫిక్గా. అండ్ మనం ఏంటంటే అన్నింటికన్నా ఇంపార్టెంట్, మనకి వింటర్ సీజన్లో అందరికీ ఐడియా ఉంటుంది, ఎక్కువ పీ కానీ పాటీకి తక్కువనే పోతారు, పీ ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. సో ఎక్కువ వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం ఏ రకమైన డైపర్స్ వేసినా కానీ, క్లాత్ డైపర్స్ కానీ, నార్మల్ డైపర్స్ కానీ, డిస్పోజబుల్వి వేస్తే కొంతమందికి పడక కాన్స్టెంట్గా ఎక్కువ వేసేసరికి పేరెంట్స్ కూడా అది అంటే ఊరికే క్లీనింగ్ ఏం చేస్తామని చెప్పి డైపర్ వేసేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు డైపర్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో అట్లా ఏమీ ఫేస్ చేయకుండా ఇలా డైపర్ ర్యాష్ క్రీమ్ అని దొరుకుతుంది అనమాట. ఇది బిఫోర్ న్యాప్. ఇది మీరు నాపీ అంటే డైపర్ వేసే ముందే మనం ఇది కొంచెం అప్లై చేసి వేసామనుకోండి చాలా చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మా పాపకి డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు ఎన్నో క్రీమ్స్ యూజ్ చేశాను అనమాట, ఏది నాకు మంచి రిజల్ట్ ఇవ్వలేదు. ఇదైతే బెస్ట్ అనిపించింది. ఇది పెట్టిన తర్వాత చాలా జస్ట్ 2-3 డేస్కి రికవర్ అయిపోయిందనమాట. అసలు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఇది మంచిగా మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది. దెన్ ఈ బుల్లి ఫ్యాన్ ఎందుకు అనుకున్నారు, యాక్చువల్గా నా బేబీకి డైపర్ ర్యాషెస్ వచ్చినప్పుడు మేము చాలా ఏడుస్తుండే, చాలా ఇబ్బంది అయిపోయేది అనమాట. డాక్టర్ దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి అన్నాడంటే, వెంటనే వాళ్ళు పీ కానీ పాటీ కానీ వెళ్ళిన వెంటనే కానీ క్లీన్ చేసేసి అక్కడ వెంటనే డ్రై చేయాలన్నమాట. ఈ ఫ్యాన్తోని ఇలా 3 లెవెల్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి. ఈ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది యూజ్ చేసి మనం ఆ పార్ట్ అంతా వెంటనే డ్రై చేయాలన్నమాట. అట్లాంటప్పుడు మనకి మీరు డిస్పోజబుల్ డైపర్సే వాడండి, కంప్లీట్గా కూడా ఏమీ అవ్వదు. ఏంటంటే ఆన్ టైం మనం తీసేసి డ్రై చేసి ఆ పార్ట్ అంతా డ్రై చేసి ఉండాలన్నమాట, అంతే. మంచిగా ఉంటుంది, ఏ ప్రాబ్లము ఫేస్ చేయడానికి ఉండదన్నమాట ఇంకా. సో ఇది. అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి వీడియోలో అయితే అవుట్ఫిట్ సెక్షన్ కూడా ఉంటుంది కదా మనకి. ఇవన్నీ కూడా నేను మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్సే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ అన్ని డ్రెస్సెస్ అన్ని ప్లాట్ఫామ్స్లో దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, మీషోలో దొరుకుతుంది. కానీ మన ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే ఎందుకంటే నేను కొనుక్కునేటప్పుడు కూడా అలానే చూస్ చేసుకుంటాను కదా, ఏది బెస్ట్ అండ్ క్వాలిటీ బాగుంటుందో అదే మన దగ్గర చూస్ చేసుకుంటాం కదా. సో అట్లానే నేను కూడా చూస్ చేసుకుంటాను అనమాట. సో అవే మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇదైతే ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది కదా ఇప్పుడు. సో అదే బటర్ఫ్లైది అనమాట. ఇది కంప్లీట్ ఫుల్ లెంత్లో వచ్చేసింది, కనిపించట్లేదేమో కదా. ఇది ఇలా కంప్లీట్ ఫుల్ లెంత్ వచ్చేసింది అండ్ కంప్లీట్గా లైనింగ్ కూడా ఉందన్నమాట. యాంకిల్ లెంత్ వరకు వచ్చేసింది. లైనింగ్ కూడా కంప్లీట్గా ఫుల్ వరకు లైనింగ్ ఇచ్చేసారు. ప్లస్ క్లాత్ మొత్తం మంచిగా ఉంది, ఎంత బాగుందో. ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, బటర్ఫ్లైస్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. చాలా మిగతా అన్ని దగ్గర కన్నా మీషోలో అయితే చాలా మంచి, ఒక్క సెల్లర్ చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. డెఫినెట్గా లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందరికైతే వచ్చేస్తాను నేను. అంటిల్ దెన్ బాయ్.